హరే కృష్ణ. హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రతిరోజు గీతా శ్లోకం కార్యక్రమానికి స్వాగతం. మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగంలోని 51 శ్లోకాల గురించి తెలుసుకున్నాం. ఈరోజు 52, 53వ శ్లోకాల గురించి తెలుసుకునే ముందు ఆచార్య ప్రభుపాదుల ప్రణామంత్రాలతో మొదలు పెడదాం. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగం 52వ శ్లోకం గురించి తెలుసుకుందాం. యథాతే మోహ కలిలం బుద్ధి వ్యతితరిష్యతి తథా గంతాసి నిర్వేదం శ్రోతవ్యయస్య శ్రుతస్య చ. దీని అర్థం ఏమిటంటే, నీ బుద్ధి దట్టమైన మోహ అరణ్యమును దాటినప్పుడు వినిన దానిని పట్ల వినవలసిన దాని గురించి నువ్వు ఉపేక్ష వహిస్తావు. చాలా అద్భుతంగా చెప్తున్నారు కృష్ణుడు అర్జునుడికి ఇక్కడ. ఈ శ్లోకం ఏమిటంటే, యదాతే మోహ కలిలం బుద్ధి వ్యతితరిష్యతి. ఎప్పుడైతే మనం ఈ మోహాల నుంచి బయటపడుతామో, చూడండి, మోహం అనేది బంధించి వేస్తుంది. మోహం అంటే ఏమిటంటే, లేనిది కూడా ఉన్నట్టే మనకు తెలియజేస్తుంది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఆ ఊహలతో బతికే జీవితమే మాయాపరమైన జీవితం. ఈ జీవితం తాత్కాలికమైనదైనా ఇక్కడే మనం పర్మనెంట్గా ఉండిపోతాం. దానికి తగిన ప్లాన్లు వేసుకుంటూ, దానికి తగినట్టు జీవితం అంతా కూడా ఎటువంటైనా పర్లేదు మన శరీరం కోసమే బతుకుతూ, దానికోసం ఎటువంటి నీచమైన పనులైనా చేస్తూ, మంచి సన్మార్గమైన ఆలోచన సలహాలు పక్కన పెట్టేస్తూ, ఇటువంటి జీవితాలు కూడా కలియుగం నిండిపోయి ఉంటుంది. ఇటువంటి జీవులతో నిండిపోయి ఉంటుంది కలియుగం అంతా కూడా. ఇదేమంటే మాయాప్రపంచం. ఇది మాయాప్రపంచం. ఇది దుర్యోధనుడు మయసభకి వెళ్ళినప్పుడు మయసభలో చూస్తాడు, ఏదో నీరుగా కనపడుతుంది. వాడు వెళ్ళి చూస్తే అది అద్దంగా ఉంటుంది, నీరు కాదు అది. అదే ఇంకొకసారి వెళ్ళినప్పుడు అద్దం అనుకుంటాడు, అది నీరులాగా ఉంటుంది. అద్దమేమో ఇది కూడా ఆయనకు కాలు పెడితే అది చిన్న నీటి కొలంలాగా ఉంటుంది. చూడండి, వాడికి కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఇంత మాయగా ఉంది అంతా కూడా. చూడండి, మాయ అంటే అలాగే ఉంటుంది. మాయ అంటే ఈ ప్రపంచం అంతా కూడా, బాధలు కూడా అద్భుతంగా కనపడతాయి మనకు. భక్తి అంతా కూడా బాధాకరంగా కనపడుతుంది. ఇప్పుడే భగవద్గీత ఎందుకు? జీవితం అంటే ఏదో మంచిగా అనుభవించాలి, మనం మంచిగా తినాలి, మంచిగా తిరగాలి, మంచిగా ఏదేదో జీవితం సాధించాలి, చెయ్యాలి మనం, ఇదేగా జీవితం అంటే అనుకుంటూ ఉంటే చావు వచ్చినప్పుడు మృత్యువు చాలా భయంకరంగా ఉంటుంది. మృత్యువు మంచి నిద్ర, మంచి చావు, చెడు చావు అని లేదు. చావు ఎప్పుడూ కూడా భయంకరంగానే ఉంటుంది ఒక భగవద్గీత జ్ఞానం లేని వాడికి. మనం చాలా చర్చించుకున్నాం కూడా ఇది. కాబట్టి ఆ జ్ఞానం ఉన్నవాడు చావుని చూసి భయపడాడు. చావు వచ్చినా కృష్ణుడిని చూస్తాడు ఆ చావులో కూడా. అటువంటి జ్ఞానం ఉండాలి మన జీవితంలో. ఇక్కడ చూడండి, మనం ఎప్పుడైతే ఈ వేదాలు, వ్రతాలు, పూజలు ఇవన్నీ బాగానే చేస్తున్నాం, అందరూ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు చెప్పి ఒక ప్రశ్న వేసుకోండి. జనాలు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? ఆర్థికంగా బాగుండాలి, ఆరోగ్యంగా బాగుండాలి, కుటుంబ సిరి సంపదలతో ఉండాలి. ఇంతే తప్ప మన జీవితం పరమార్థం ఏమిటి, మన జన్మ ఏమిటి, ఈ ఇంట్లో ఎందుకు పుట్టాం, మనం ఇంకో ఇంట్లో ఎందుకు పుట్టలేదు, నెక్స్ట్ జన్మ నాకు ఎక్కడ పుడతా, నేను చావు తర్వాత ఎక్కడికి వెళ్తాను, ఈ అవగాహన చాలా తక్కువ ఉంది సమాజంలో. అదే స్వామి చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు వినవలసింది చాలా తెలుసుకోవాలి. నువ్వు
కాబట్టి మనం ఈ వ్రతాలతోనే జీవితాలు ఆపేయకూడదు. ఓకే, సంపదలన్నీ వచ్చేసాయి, మీ పిల్లలందరూ బాగా సాధించేశారు, మంచి ఉన్నత స్థితికి వెళ్ళిపోయారు, కోట్లు సంపాదించేశారు, అంతా అయిపోయింది, ఇంకా మీ జీవితం అంతా కూడా కష్టం లేకుండా బతికేస్తున్నారు అనిపిస్తూ ఉంటుంది. చావు వచ్చినప్పుడు చావుని ఎలా ఎదుర్కొంటారు చెప్పండి మీరు? చావుని ఎదుర్కొనే ధైర్యం, చావుని ఎదుర్కొనే జ్ఞానం, చావు తర్వాత జీవితం ఎలా ఉంటుందో అవి తెలుసుకోలేని జీవితం అంతా కూడా ఏమిటి చెప్పండి, వ్యర్థం అయిపోతుంది. అదే మన స్వామి చెప్తున్నాడు ఇక్కడ చూడండి. సంధ్యావందనం భద్రమస్తు భవతో భూ స్నానతుభ్యం నమో భూదేవః పితరస్య తర్పణా విదో నాహం క్షమయతాం యత్ర క్వాపి నిషధ్యా యాదవా కులోత్తమస్య కంశాద్విషః స్మారం స్మారం అగం హరామి తదం నలం మన్యే కిమే అన్యేన మే. అద్భుతమైన ఘట్టం ఇది. మాధవేంద్ర పురి అని చాలా గొప్ప వైష్ణవ ఆచార్యులు చెప్తారు. దీనికి మించిన వేద సారమే లేదు ఇంకా. అది అద్భుతమైన శ్లోకం ఇది. మాధవేంద్ర ఏం చెప్తున్నా చూడండి ఇక్కడ. ఓ దేవతలారా, సంధ్యావందనం భద్రమస్తు. ఓ దేవతలను క్షమించండి, నేను సంధ్యావందనం చేయలేకపోతున్నా. ఓ సూర్యదేవ క్షమించు, సంధ్యావందనం చేయలేకపోతున్నా. ఓ దేవతలారా నన్ను క్షమించండి, మీ 33 కోట్ల దేవతల్ని పూజించే సమయం కూడా నాకు లేదయ్యా, నన్ను క్షమించండి, పూజించలేకపోతున్నా. ఓ పుణ్య నదుల్లారా, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మదా, సరస్వతి, యమున, గంగ, ఓ పుణ్య నదుల్లారా నన్ను క్షమించండి, పుణ్య నదుల్లో స్నానం చేయలేకపోతున్నా, అది నన్ను క్షమించండి. చూడేమంటున్నాడు ఇక్కడ. ఓ పితృదేవతల్లారా నన్ను క్షమించండి, మీకు తర్పణం చేయలేకపోతున్నాను, పిండ ప్రదానాలు చేయలేకపోతున్నాను, మీకు సంవత్సరకాలు చేయలేకపోతున్నాను. ఓ పితృదేవతల్లారా నన్ను క్షమించండి, ఇవన్నీ చేయలేకపోతున్నాను మీ అందరికి కూడా. ఓ దేవతలు క్షమించండి, ఓ మహారుషుల్లారా నన్ను క్షమించండి, మీరిచ్చిన అన్ని వేద మంత్రాలు పఠించలేకపోతున్నా, నన్ను క్షమించండి. ఓ దేవతలారా సంధ్యావందనం చేయలేకపోయినా క్షమించండి. ఎందుకు అంటే ఎందుకు ఏమైనా చేయలేకపోతున్నాను అంటే అద్భుతంగా చెప్తాడు ఆయన. యత్ర క్వాపి నిషద్ద యాదవా కులోత్తమస్య కంసాద్విషః. ఆ యాదవ కులోత్తముడు, ఆ కృష్ణ భగవానుడి యొక్క పాదాలను గట్టిగా పట్టుకున్నాను, ఆ కృష్ణ భగవానుడి యొక్క సేవలో నేనున్నాను, కృష్ణ భగవానుడి యొక్క పూజలు ఆయన నామం జపిస్తూ నేను ఉన్నాను. ఆయన నామం జపించిన కంసద్విషః, ఆ కంసుని చంపివేసిన కృష్ణ, యాదవ కృష్ణ, ద్వారకా కృష్ణ, మథుర కృష్ణ, బృందావన కృష్ణ యొక్క నామాలు నేను జపిస్తూ ఉన్నాను, ఆయన సేవలో ఉన్నాను. కాబట్టి ఆయన సేవలో ఉన్నప్పుడు నేను ఇవన్నీ చేయాల్సిన అవసరం నాకు ఇదేమిటి? అన్ని అవసరాలు చేయాల్సిన అవసరం లేదు. నన్ను శిక్షించిన, నన్ను కాపాడిన అంతా ఆ కృష్ణ భగవాన్, అంతా కృష్ణార్పణం. కాబట్టి ఆ కృష్ణ భగవాన్ నా హృదయంలో బంధించి వేశా నేను. కాబట్టి నేను సంధ్యావందన చేయలేకపోతున్నాను, దేవతల ఆరాధన చేయలేకపోతున్నాను, వ్రతాలు చేయలేకపోతున్నాను, పూజలు చేయలేకపోతున్నాను, సంవత్సరకాలు చేయలేకపోతున్నాను, నదుల్లో స్నానం చేయలేకపోతున్నాను. అయినా నాకు భయం లేదు. ఆ కృష్ణ భగవాన్ యొక్క పాదాలే వైకుంఠ ధామం అదివి. కాబట్టి ఆ స్వామి పాదాలే నాకు అభయం ఇస్తాయి. ఎటువంటి నాకు ఈ కర్మ బంధాలు చిక్కుకోకుండా నన్ను తీసుకుని వెళ్తా వైకుంఠానికి. కాబట్టి ఆ కృష్ణుని యొక్క పాదాలే అన్నిటికీ మూలం. అందరూ ఆ పాదాలే శరణొందుతున్నారు. కాబట్టి సమష్టి దేవతలు కూడా ఆ విష్ణు నారాయణ కృష్ణ పాదాలకి సేవ చేస్తున్నారు. కాబట్టి ఆ పాదాలు నేను పూజిస్తున్నా, కానీ ఎవరిని చేయలేకపోతున్నాను, నన్ను క్షమించండి అని అంటాడు ఆయన. మాధవేంద్రపురి గొప్ప భక్తుడైన. కల్పవృక్షం అని వాహనం సేవ చేస్తూ ఉంటారు తిరుమల క్షేత్రంలో కూడా. కల్పవృక్షం అని బ్రహ్మోత్సవాల సమయంలో ఆ కల్పవృక్షం యొక్క అవతారమే మాధవేంద్రపురి. ఆ కల్పవృక్షమే ఒక భక్తుడిలాగా కలియుగంలో వస్తారు, ఆయనే మాధవేంద్రపురి. ఈ కృష్ణ భక్తికి ఆద్యం, ఈ రాధాకృష్ణ భక్తికి ఆద్యం మూలం ఆ మాధవేంద్రపురి.
ఆయన చెప్పిన వాక్యాలు ఇవి. కాబట్టి కృష్ణ భక్తిలో ఉన్నప్పుడు భయం అనేది మనం తాకదు. ఎన్ని పూజలు వ్రతాలు ఎన్ని చేసినా మృత్యు అప్పుడు ఏది మనల్ని కాపాడదు. అదే మీ సమయాన్ని భగవద్గీత చదవడం కోసం సమయాన్ని వెచ్చించండి. ఆ హరి గోవింద నామాలు కలియుగ ధర్మం, హరినామ సంకీర్తనం, ఆ నామాల జపం జరకు ఉపయోగించండి. మీ అనంత కోటి పాపాలన్నీ కూడా మీ జీవితాల్లో నుంచి పారిపోతాయి. ఎప్పుడైతే పాపాలు మీ జీవితాల్లో పారిపోతాయో, కర్మలన్నీ పారిపోతాయో, మీకు ఇంకొక జన్మయే ఉండదు, యమలోకాలు ఉండవు, బాధలు ఉండవు, వైకుంఠానికి దారి తీస్తుంది అది. కాబట్టి ఇది మీరు గ్రహించాల్సిన విషయం ఇక్కడ. మీరు ధైర్యంగా భగవద్గీత మీరు నమ్మకంతో మీరు పఠనం చేశారంటే మీకు ఇంక ఏ మంత్రాలు ఏ పూజలు వ్రతాల వల్ల మీ కర్మలు మారవు, మీ మృత్యువు మారదు, మోక్షాలు రావు. ఇవన్నీ అంటే మనం అనుకున్నట్టుగా మనకు కొన్ని సుఖాలు దొరుకుతాయి, కానీ మనశ్శాంతి దొరకదు. రావణుడు ఎన్నో పూజలు వ్రతాలు చేసేవాడు, మనశ్శాంతిగా బతికాడా? హిరణ్యకశిపుడు ఎన్నో పూజలు వ్రతాలు చేశాడు, మనశ్శాంతిగా బతికాడా? దుర్యోధను ఎన్నో వ్రతాలు చేశాడు, మనశ్శాంతిగా బతికాడా? కాబట్టి మనకు మానవ జీవితం మోక్షం కోసం, భగవంతుడు చేరుకోవడం కోసం ఆయన ఇచ్చిన జ్ఞానం ఇది. మనం దాన్ని ఉపయోగించుకోకుండా ఎన్ని మంత్రాలు పూజలు వ్రతాలు చేస్తున్నా నిష్ఫలహ. మానవ యొక్క జీవితాన్నే మనం వృధా చేసుకున్నట్టే అయిపోతుంది. సుఖాల కోసం పరిగెత్తద్దండి. కష్టాలను ఎదుర్కొనే శక్తిని మీరు గ్రహించుకున్నప్పుడు సుఖమైన కష్టమైన రెండూ ఒకటే. భగవద్గీత చదివిన వాడికి కష్టాలైన సుఖాలు రెండూ ఒకటే. ఈ రెండూ ఒకటే ఈ లోకంలో. వాడికి రెండింటిని సపరేట్గా చూడడు వాడు. అటువంటి జ్ఞానాన్ని మీరు సంపాదించుకోవాలి కృష్ణుని యొక్క కృప ద్వారా. అప్పుడు మీ జీవితానికి ఒక సార్థకత ఏర్పడుతుంది. కాబట్టి మీరు అటువంటి యొక్క నామం మీ చేతుల్లో ఉంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎంతసేపు పడుతుంది చెప్పండి? 2 సెకండ్లు పడుతుంది. దానివల్ల మీ అనంత కోటి పాపాలన్నీ పారిపోతాయి మీ జీవితాల్లో నుంచి. కాబట్టి ఈ భగవద్గీతను నమ్ముకోండి, మీ జీవితాలు ఉపయోగించుకోండి. మన భగవద్గీత ఇప్పుడు 2వ అధ్యాయంలోని 53వ శ్లోకం గురించి తెలుసుకుందాం. 53వ శ్లోకం ఏమిటంటే, శృతి విప్రతిపన్నాతే యథా స్థాస్యతి నిశ్చలా సమాధో అచలా బుద్ధి తథా యోగం అవాప్స్యసి. దీని అర్థం ఏమిటంటే, కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున, ఎప్పుడు నీ మనస్సు వేదాల అలంకృత వాక్కులచే ఇక ఏమాత్రము కలత చెందదో, ఎప్పుడు నీ మనసు సమాధి స్థితిలో స్థిరపడుతుందో అప్పుడు నీవు దివ్య చైతన్యాన్ని పొందిన వాడవుతావు. ఇది అద్భుతమైన శ్లోకం చూడండి. స్వామి ఏం చెప్తున్నాడు? శృతి విప్రతిపన్నాతే. శృతి అంటే వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. ఈ 4 వేదాల యొక్క సారమే భగవద్గీత. మనం ఈ 4 వేదాలు బాగా పఠనం చేసేసి, బాగా గుర్తుకు పెట్టుకొని, బాగా దాన్ని ఉచ్చరించి, మంత్రాలుగా జపించి, ఎన్నెన్నో చేసేసి ఆ కృష్ణుని యొక్క భక్తిలో మనం రానప్పుడు, లేనప్పుడు ఉపయోగం ఏమిటి చెప్పండి? ఒక మందు వాడేటప్పుడు జబ్బు తగ్గాలి కదా. జబ్బు తగ్గనప్పుడు మనలో ఉన్న లక్షణాలు ఇంకా ఎక్కువైపోతూ ఉంటే మందులో ఏదైనా తప్పు ఉన్నట్టే కదా. అదే మనం గ్రహించాల్సింది. మనం ఎన్ని మంత్రాలు జపించినా మనలో కామం మారట్లేదే, కోరికలు తగ్గట్లేదే. ప్రతి సంవత్సరం పూజ వ్రతాలు చేసినా మనలో ధన వ్యామోహం ఇంకా పెరిగిపోతుందే అన్నప్పుడు మనం జీవితంలో మనం కిందకి వెళ్తున్నామని అర్థం. మనలో ఎప్పుడు ధన వ్యామోహం తగ్గిపోతూ వస్తుందంటే మనకు మనసు నిర్మలంగా అవుతుంది, మన మోక్షానికి దగ్గర అవుతున్నాము అని అర్థం. అదే మనం కొలుచుకోవాలి. ఎలాగైతే మనం షుగర్ కొలుచుకుంటాం ప్రతిరోజు, షుగర్ పేషెంట్లు లేదా బరువు తగ్గించుకునే వాళ్ళు ప్రతిరోజు వెయిట్ చెక్ చేసుకుంటారు మన బరువు ఎంత ఉన్నాము అని. కాబట్టి మన ఆరోగ్యం, కొంతమంది హెల్త్ చెకప్ చేసుకుంటూ ఉంటారు, లోపల కొలెస్ట్రాల్ ఎలా ఉంది, ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయని. అదేవిధంగా మన జీవితంలో ఉన్న మన గుణాలు కూడా మనం దాన్ని కొలుచుకోవాలి. మనలో దైవ గుణాలు ఉన్నాయా, రాక్షస గుణాలు ఉన్నాయా? కామం, క్రోధం, లోభం ఇవి రాక్షస గుణాలు. ఇవన్నీ కూడా నిర్మలం, మనసు నిర్మలంగా ఉండడం,
భద్రంగా అంటే ఒక జాగ్రత్తగా ఇంద్రియ నిగ్రహంగా ఉండడము, శాంతంగా బతకడము, భక్తిగా బతకడం, ఇవన్నీ కూడా దైవ గుణాలు ఇవి. కాబట్టి మనలో అసుర గుణాలు ఉన్నప్పుడు మనశ్శాంతి ఎలా దొరుకుతుందని చెప్పండి? దొరకదు. కాబట్టి మనం ప్రతిరోజు మనలో ఉన్న గుణాలు మనం కొలుచుకోవాలి. మనం ముందుకు వెళుతున్నామా వెనక్కి వెళ్తున్నామా తెలిసిపోతుంది. మనం ఎన్నో మంత్రాలు పూజలు చేసేసి పెద్ద జ్ఞానాలు ఉండొచ్చు, మనలో ఉన్న గుణాలు బట్టి మనం తెలిసిపోతుంది మనం ఎక్కడ ఉన్నాము అని. మనలో ఇంకా కోరికలు ఉన్నాయా? నాకు నా పేరు ప్రతిష్టల కోరికలు, ధనం మీద కోరికలు, ఖ్యాతి మీద కోరికలు, వీటి మీద కోరికలు ఉన్న వాడికి భగవంతుడి మీద ఒక నిస్వార్థమైన ప్రేమ ఎలా పుడుతుంది చెప్పండి? పుట్టదు. కాబట్టి వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా వాళ్ళు తిరోగమనం అంటే జీవితంలో వెనక్కి వెళ్ళిపోతున్నారు అని అర్థం. అదే మనం గ్రహించాల్సింది ఇక్కడ. అదే స్వామి చెప్తున్నాడు చూడండి. కాబట్టి వేదాలు మనం వినేసి, వేదాల్లో ఏదో కొన్ని మంత్రాలు తెలుసుకునేసి, మనం కొన్ని పూజలు వ్రతాలు తెలుసుకునేసి మన స్వర్గలోకాలకు వెళ్ళిపోతే జీవితం అంతా ప్రశాంతంగా ఉంటుంది. స్వర్గానికి మనం ఇప్పుడు ఏదైనా ఒక ఊరికి వెకేషన్ వెళ్తారు, మీరు లేదా 10 రోజులు వెళ్తారు, ఒక ఊరికి టూర్ లాగా వెళ్తే అక్కడే ఉండిపోతారా మీరు? లేదు కదా. ఏ దేశంకి వెళ్ళినా మనం వెనక రావాల్సిందే కదా, మీరు ఇండియాకి రావాల్సిందే. కాబట్టి మనం ఏ స్వర్గలోకాలు ఏ పైలోకాలకి వెళ్ళినా ఒక టూర్ లాగా అది. మన టూర్ లాగా కొద్ది రోజులు వెళ్తాం, మళ్ళీ భూలోకానికి రావాల్సిందే. అదే కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి మనకు అటువంటి వాటి కోసం ఆకర్షణ పడద్దండి. మానవ జీవితం వచ్చింది అవన్నీ దాటుకొని బయటకు రావడానికి. అందుకే చెప్తున్నా ఇక్కడ వ్యాసదేవులు చెప్తున్నారు, అనర్థో ఉపశమనం సాక్షాత్ భక్తి యోగం అదోక్షజే లోకస్య జానతో విధ్వంస చక్రే సాత్వత సంహితం. అనర్థో ఉపశమం సాక్షాత్. మనలో అనర్థాలు, మనలో ఉన్న బాధల ఉపశమనం ఏమిటి? దాని మార్గం ఏమిటి? సాక్షాత్ భక్తి యోగం అదోక్షజే. అదోక్షజ అంటే మన కళ్ళతో చూడలేని దైవం, మన ఇంద్రియాలకు అతీతమైన దైవం ఆ నారాయణుడు, శ్రీకృష్ణ భగవానుడు. వ్యాసదేవులు ఏం చెప్తున్నారు? అనర్థ ఉపశమనం, మన బాధలన్నిటికీ ఉపశమనం ఒకటే, భక్తి యోగం అదోక్షజే. ఆ కృష్ణ భగవాను యొక్క భక్తి, ఆయన పూజించడమే, ఆయన నామం జపించడమే, ఆయన సేవ చేయడమే, భక్తి యోగమే ఉపశమనం ప్రతి జీవుడికి, సృష్టిలో ఉన్న జీవుడికి. కానీ లోకస్య అజానతో విధ్వంస, లోకస్య ఈ లోకంలో అజానత అంటే చాలా మందికి ఇవి తెలియదు, సీక్రెట్ తెలీదు. చాలామంది అజ్ఞానంతో బతికేస్తూ ఉన్నారు. అందుకే సాత్వతా సంహితం. అందుకే వ్యాసదేవులు ఈ భగవద్గీత భాగవతాన్ని మనకిచ్చారు కలియుగంలో వాళ్ళకి. ఎందుకంటే లోకస్య అజానత, అజ్ఞానంతో లోకంలో చాలామందికి సీక్రెట్ తెలియకపోవడం వల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారు, మన జబ్బులు మన బాధలన్నీ కూడా తీరిపోతే మనం హ్యాపీగా బతికేద్దాం అని ప్రతిరోజు ఒక ఆశతో బతుకుతున్నాడు. కానీ ఆశ నిరాశ అయిపోతుంది చావు వచ్చినప్పుడు. కాబట్టి లోకస్య, ఈ లోకంలో తెలియని సీక్రెట్ ఇదంతా కూడా. అజ్ఞానంతో ఉన్నవాడికి ఇవన్నీ అర్థం కావు. కాబట్టి కృష్ణ భక్తి అనేది అనర్థ ఉపశమనం. మనలో ఉన్న అనర్థాలకన్నిటికీ, మనలో ఉన్న బాధలన్నిటికీ, మనం చేసిన పాపాలన్నిటికీ ఉపశమనం ఇచ్చేదే భక్తి యోగం అదోక్షజే. ఆ కృష్ణ యొక్క భక్తే ఉపశమనం, మందు మన జీవితాలకి వ్యాసదేవులు చెప్తున్నారు ఇక్కడ. దీనికన్నా మందు ఏం కావాలో చెప్పండి? మనం మందు పక్కన పెట్టేసి వేరేవన్నీ ప్రయత్నం చేసినా ఎట్లా జబ్బు తగ్గుతుంది? మనకు ఒక జబ్బు, గుండె జబ్బు ఉన్నప్పుడు తగిన మందు వేసుకోవాలి. కానీ మనం కాళ్ళకి చేతులు కావాలి నొప్పి ఉన్న మందులు వేసుకుంటే ఎలాగా? జబ్బు తగ్గుతుందా? తగ్గదు. కాబట్టి ఇది ఏది ఆత్మజ్వరం. ఇది ఆత్మజ్వరం అంటే ఆత్మకి జబ్బు వచ్చింది. ఆత్మకి జబ్బు వస్తే ఏమిటంటే ఈ మాయా ప్రపంచమే నిజమైన ప్రపంచాన్ని బతికేస్తుంది, ఈ నిజమైన బంధాలు బతికేస్తుంది. కాబట్టి భగవంతుడి యొక్క సూత్రాలు, భగవద్గీత కూడా చేదుగా అనిపిస్తుంది. భగవద్గీత ఇప్పుడే ఎందుకు భగవద్గీత చేదుగా అనిపిస్తుంది? ఇప్పుడే వద్దు నాకు, భక్తి చేదుగా అయిపోతుంది. మనం సుఖాల కోసం పరిగెడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా హిరణ్యకశిపుడి యొక్క లక్షణాలే. హిరణ్యకశిపుడు అనే కరోనా వచ్చిన లక్షణాలు ఇవన్నీ కూడా. కాబట్టి మనం వీటి నుంచి బయటపడాలి. అంతే తప్ప ఒక పేదవాడైనా, కష్టాల్లో ఉన్నవాడైనా కూడా వైకుంఠం చేరుకోవచ్చు. కాబట్టి కష్టాలు కూడా సుఖంగా అయిపోతాయి జీవితంలో జ్ఞానం ఉన్నవాడికి. జ్ఞానం లేని వాడికి ఎన్ని సుఖాలు ఉన్నా వాడు
కష్టాలతోనే బతుకుతూ ఉంటాడు. ఈ ప్రపంచం తెలుసుకోవాలి, ఈ తత్వం తెలుసుకోవాలి, మన జన్మ యొక్క పరమ రహస్యాలు తెలుసుకోవాలి, మన పుట్టుక గురించి తెలుసుకోవాలి, మనం ఎవరి నుంచి వచ్చాం, నిజమైన తండ్రి ఎవరో తెలుసుకోవాలి. మానవ జీవితం దానికోసం మనం ఉపయోగించుకోవాలి. అంతే తప్ప మనం వేద పండితులు అయిపోయినా, అన్ని మంత్రాలు తెలుసుకునేసినా జీవితం గురించి ఏది లేనప్పుడు ఎందుకు ఉపయోగం చెప్పండి? కాబట్టి భగవద్గీత అన్ని వేదాల, ఉపనిషత్తుల, ఇతిహాసాల, సంహితాల సారాంశమే భగవద్గీత. కాబట్టి మీకు ఉన్న సమయాన్ని ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు దేనికోసం వెచ్చించండి, అవగాహన చేసుకోండి. ఆ శ్రీహరి నామం, గోవింద, నారాయణ, విష్ణు, హనుమంతుడు చూడండి, ఎప్పుడు ఆ నామంలోనే జీవితాన్ని, ప్రతిరోజు నామంతోనే బతుకుతున్నాడు. ఎప్పుడైతే మనం రామ అంటే హనుమంతుడు అక్కడికి వచ్చేస్తాడు, ఎప్పుడైతే కృష్ణ అంటే బృందావన భక్తులందరూ అక్కడికి వచ్చేస్తారు. కాబట్టి మనకు ఆ భక్తులు, హనుమంతుడు అనేది ధైర్యంగా ఉంటుంది చెప్పండి. హనుమంతుడు ఉన్న చోట నవగ్రహాలు కూడా రావు. కాబట్టి అటువంటి హనుమంతుడు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? రామ 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 రామనామం నుంచే వచ్చింది. మనం ఏం చెప్తున్నాం మనందరికి కూడా ప్రతిరోజు? కృష్ణ రామ నారాయణ ఈ మంత్రం జపించండి. ఈ కలియుగానికి ఇదే మందు, ఇదే మనం గ్రహించాల్సింది. మనం రోజు పేపర్లో చూస్తుంటాము, ఎంత బయట చూస్తుంటే మనకు భయంకరమైన ఘోరాలు, నేరాలు, మనిషి కరుణ అనేది లేకుండా పోతుంది. భయంకరమైన రోజు వింటున్నాం అంతా కూడా. దీనికి పరిష్కారం ఏమిటి? నా జీవితం బాగుందిలే, నా పిల్లలు బాగున్నారులే అనుకోవద్దండి. ఎప్పుడు ఈ మనిషి ఏ విధంగా మూర్ఖంగా తయారవుతాడో, ఎప్పుడు మృగంగా తయారవుతాడో ఎవరికీ తెలియదు. కాబట్టి ఆ మృగ లక్షణాల నుంచి బయటపడాల్సిన ఒక మార్గం ఈ భగవద్గీత. కాబట్టి ఇది ఒక మృగాన్ని కూడా ఒక మంచి భక్తుడుగా మార్చేస్తుంది. ఒక జంతు లక్షణాలు ఉన్న మానవుణ్ణి కూడా ఒక దైవ లక్షణాలు ఉన్న దేవతగా మార్చేస్తుంది. అదే భగవద్గీత. కాబట్టి మనం దీన్ని జీవితానికి మనకు నిజమైన బంధువు, నిజమైన తండ్రి, నిజమైన స్నేహితుడు, నిజమైన ఆప్తమిత్రుడు అని ఎవరైనా ఉన్నారు అంటే మన హితం కోసం, మన మంచిని ఎప్పుడూ కోరికైన వ్యక్తి ఉన్నారంటే అది ఒక్కడే ఒకడు, కృష్ణ భగవంతుడు ఒక్కడే. కాబట్టి ఆయన్ని మరి బంధువుగా అనుకోండి, ఆయనకి బాధలు చెప్పుకోండి, ఆయన తల్లి తండ్రిగా అనుకోండి, మీ జీవితాలు మారిపోతాయి. కాకపోతే మనం ఆ నమ్మకం లేదు మన జీవితంలో. మనం విన్నా కానీ నమ్మం. మనం అందరిని నమ్ముతాం కానీ భగవంతుని నమ్మం. మనకేం కావాలి ఏదైనా మ్యాజిక్ జరగాల, మ్యాజిక్లు జరగవు. నిజమైన మ్యాజిక్ ఏమంటే మీ హృదయం మారడం, నిజమైన మ్యాజిక్ ఏమంటే మీలో ధనం వ్యామోహం తగ్గిపోవడం, నిజమైన మ్యాజిక్ ఏమిటంటే మీలో ఉన్న క్రోధ లోభాలు, ఆ పిసినారత అన్నీ వెళ్ళిపోవడం. ఇవన్నీ వెళ్ళినప్పుడే మనిషి ఎలాగైతే ఒక చీకటి పొరలు తొలగినప్పుడు సూర్యుడు ప్రకాశంగా ఉంటాడో, మనలో ఉన్న ఈ పొరలు తెలిపోయినప్పుడే మనం ఒక ప్రకాశవంతం కనపడుతాం. మనం ఒక నిజమైన ప్రకాశవంతంగా, నిజమైన ఆనందంగా ఈ లోకంలో బతకగలుగుతాం. కాబట్టి ఆనందం అనేది దీన్ని కొనుక్కోలేము. ఆనందం అనేది భగవంతుడి సాంగత్యం ద్వారా మాత్రమే వస్తుంది. సుఖాన్ని మీరు కొనుక్కోవచ్చు, ఆనందాన్ని కొనలేం. ఆనందం అనేది అనంతమైనది అని అర్థం. ఆనందం అంటే ఏమి? ఎప్పటికీ నశించినది అని ఆనందం. సుఖం, దుఃఖం, ఖం అంటేనే అంతమైపోతుంది అని అర్థం. సుఖం అంటే వచ్చిన సుఖం అంతమైపోతుంది చూడండి. దుఃఖం, సుఖమైన దుఃఖమైన అంతమైపోవాల్సిందే. ఆనందం అని ఎప్పటికీ నశించినది. భక్తి ద్వారా మీకు వచ్చేది ఆనందం, సుఖం కాదు. పూజలు వ్రతాల ద్వారా మీకు వచ్చేది సుఖం, ఆనందం కాదు. సుఖం వచ్చిన వాడికి ఆనందం అనేది ఒక సముద్రం లాంటిది. దాన్ని మనం వెలకట్టలేం. అది భగవంతుడి కృప ద్వారా వస్తుంది. అన్నమయ్య చూడండి, ఆయన రాసిన ప్రతి పద్యాల్లో కనపడుతుంది ఆనందం అనేది. ఏమీ లేకపోయినా ఆనందం. ప్రహ్లాదుడు వాళ్ళ తండ్రి చంపాలనుకున్నప్పుడు కూడా ఎటువంటి బాధలు లేకుండా బతుకుతున్నాడు. అది ఆనందం అంటే. కాబట్టి మానవ జీవితంలో ఆనందం, బ్రహ్మానందం, పరమానందం అన్నీ మీకు కృష్ణుడి యొక్క సాంగత్యం ద్వారా దొరుకుతుంది. ఈ భగవద్గీత మీకు అన్నీ ఇస్తుంది. ఆ నమ్మకంతో దీన్ని పఠనం చేయండి, ప్రచారం చేయండి, ఆచరించండి. మీ జీవితాన్ని సార్థకతం చేసుకోండి. మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. హరే కృష్ణ.